9 రోజుల పాటు గణనాథుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు. కోరిన కోరికలు తీర్చే దేవుడు గణనాథుని కృపతో ప్రజల్లో భక్తి భావం, ఐకమత్యం, స్నేహభావం, కులాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి భావంతో 9 రోజులు జరుపుకుంటున్న చివరి రోజు ఆడ మగ చిన్న పెద్దలు డప్పు చప్పులతో, డీజే సాంగ్స్తో, నృత్యాలతో, కోలాటాలతో గణనాథుని ఊరేగింపుగా సాగనవ్వుతూ వీరన్న గుడి కమిటీ సభ్యులు మరియు అన్నపూర్ణ సేవ సమితి సభ్యులు మా న్యూస్ ఛానల్ వారితో సంబరాలు పంచుకున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల గ్రామాల ప్రజలు 9 రోజుల రూరల్ సీఐ కిషోర్, ఎస్ఐ రాజకుమార్, పోలీసు బృందాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీరి పర్యవేక్షణలో గణనాథుని నిమగ్నాలు జరుగుతున్నాయి. ప్రజలు నిమగ్నం సమయంలో చెరువుల వద్ద కానీ, వాగుల వద్ద కానీ తగు జాగ్రత్తలు పాటించాలని మా మెట్రో ఉదయం మరియు డిటీవీ న్యూస్ ఛానల్ తరపున రిపోర్టర్ అక్కేపల్లి నవీన్ కుమార్ ప్రజల్ని కోరుతున్నాం. గణపతి నవరాత్రోత్సవ సందర్భంగా చివరి రోజు 9వ రోజు మరి ఈనాటి ఈ గణేష్ నిమజ్జన మహోత్సవానికి విచ్చేసినటువంటి మా కార్యవర్గ సభ్యులు అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థ సభ్యులందరం కలిసి ఈ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఈ పండుగకి ప్రతి ఒక్కరూ కృషి చేసి ఈ ఆనందోత్సవాలతో జరుపుకుంటున్న మేము ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. పోతే దీనికి ఎల్లవేళలా మా కమిటీకి సపరేట్గా గణేష్ ఉత్సవ కమిటీని చేర్చడం జరిగింది. వారు కూడా వారి పాత్రను సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో అన్ని కులాల వారు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, వివిధ కులాల వారు కలిపి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా వీరన్న దుబ్బ నుండి ఊరేగింపుగా వచ్చి మేము నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మా యూత్ అందరూ చాలా సహకరిస్తారు. మాకు పెద్దలు కూడా పెద్దల దగ్గర నుండి కూడా మంచి సహకారం లభిస్తుంది. చిన్న పెద్దలు అందరూ మంచిగా ఆ ఉత్సవాలలో పాల్గొంటారు. అన్ని కులాల వారు ఉత్సవాలలో మంచిగా పాల్గొంటారు.